హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వెరైటీ చికెన్ ఫ్రైని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇవి ఒక డిఫరెంట్ రుచితో కూడా ఉంటుంది. చికెన్ లవర్స్కి చాలా ఇష్టపడతారండి ఈ చికెన్ ఫ్రైని. అలాగే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, పిల్లలైనా పెద్దలైనా. ఎప్పుడు ఒకటే రకం తిని బోరు కొడుతుంది కదా, ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. అది వేరే ఏదో కాదు, పెప్పర్ చికెన్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్తో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది 4000 గంటలు రీచ్ అయిందండి. ఇంకా సబ్స్క్రైబ్ ఒక్కటే బాకీ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1 కిలోన్నర క్వాంటిటీ చూపిస్తున్నానండి. ఈ కిలోన్నర చికెన్ అయితే ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. 2 పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. 2.5 టేబుల్ స్పూన్ల మిరియాలు పక్కన పెట్టుకున్నాను. అలాగే దాల్చిన చెక్క, మొగ్గలు, ధనియాలు, జీలకర్ర ఈ విధంగా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని జీలకర్ర అలాగే ధనియా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మిరియాలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి కూడా చేసేసుకున్నాను నేను. ఈ పెప్పర్ పొడి అయితే అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బండిల్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, పర్లేదు. అప్పుడే ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, మొగ్గ వేసుకోవాలి. అలాగే 3 ఇలాచీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది కూడా పచ్చివాసన అంతా పోయి బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లోకి వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని బాగా ఇవి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, నేను రాళ్ళ ఉప్పుని వేస్తున్నానండి, వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత కారం, తగినంత కాదండి, ఇది కొంచెమే యాడ్ చేస్తున్నాను. మనం ఎందుకంటే పెప్పర్ చికెన్ కదా, అందుకని 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. కొద్ది మొత్తం ఇంకా పెప్పర్ వేసుకుని ఈ ఫ్రైని చేసుకోవాలి. ఇవి ఆయిల్ పైకి తేలాక మనం కట్ చేసి పెట్టుకుని ఈ చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కుక్ చేసుకోవాలి. నేను 15 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఓపిక చేసుకొని చేస్తే ఇది చాలా చాలా అల్టిమేట్గా ఉంటుందండి ఈ పెప్పర్ చికెన్. ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం పొడి చేసి పెట్టుకున్న పెప్పర్ని అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్లు నేను వేస్తున్నాను. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ చిక్కుతుంది కదా, ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆఖరిన మనం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 5 నిమిషాల పాటు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి కలర్ వస్తుందండి. చూస్తున్నారా, ఈ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
చూడండి ఎంతో కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్నైతే మనం ఇంకొంచెం సేపు కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్నైతే ఇంకోసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇది అన్నం చపాతీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. బిర్యానీలో ఒక సైడ్ డిష్కి అయినా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ మీరు ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంతేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మీ ముందుంటుంది మీ తిరుమల.